ఈ సాయి అనేటువంటి పదములో ఉండినటువంటి అంతరార్థాన్ని మీరు ప్రొద్దున గమనించారు. You must have observed this morning the inner significance of the sacred name Sai. సర్వీస్. First service. SAI అనేటువంటి దాంట్లో ఎస్ సర్వీస్. SAI. S stands for service. A adoration. A adoration. I illumination. I illumination. ఈ మూడే భక్తి, కర్మ, భక్తి, జ్ఞానము. These three signify devotion, action and wisdom. No. Action, devotion and Action, devotion and wisdom. కనుక మొట్టమొదటి సర్వీస్ ఎస్. So first service, yes. రెండవది ఏ అడరేషన్. A adoration. అది ఏ భక్తి. That is devotion. అది స్పిరిట్ ఆఫ్ లవ్. That is the spirit of love. ఇల్యూమినేషన్ అనగా విచారణా శక్తి. అది ఏ జ్ఞానము. Illumination, that is the spirit of inquiry, wisdom. సాయి బోధించేటువంటిది ఈ మూడే. Sai teaches these ఈ three. SAI అనేటువంటిది అక్షరంలో ఏ యొక్క పదము లేకపోయినప్పటికీ, వర్డ్ లేకపోయినా ఇది సాయి కానేరదు. With any one of these three missing, it cannot be Sai. కనుక మూడు అక్షరములు కూడాను చాలా ముఖ్యమైనటువంటివి. All the three letters are very important. కర్మోపాసన జ్ఞానముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే సాయి. Sai is the combination of all these three, the action, devotion and wisdom. ఇప్పుడు ఓం అంటున్నాం. We say Om. ఇది ఓం అనేటువంటిది ఒక పదము. It's a word. కానీ ఈ పదమునకు ఈ శబ్దము, It's a sound. ఈ శబ్దమునకు కొంత స్పెల్లింగ్ కూడా ఉంటుండాలి. It has got the spelling too. ఏమిటి ఆ స్పెల్లింగ్? What is that spelling? AUM ఓం అయిపోయింది. We say AUM Om. అదే విధంగానే కర్మోపాసన జ్ఞానమునకు SAI అనేటువంటి స్పెల్లింగ్ గా వచ్చేసేసింది. Likewise, for action, devotion, wisdom, SAI is the spelling. SAI సాయి కాదు, ఈ యొక్క కర్మోపాసన జ్ఞానమునకు స్పెల్లింగ్. SAI is not Sai alone. It signifies all the three, the action, devotion and కనుకనే wisdom. మొట్టమొదటి సాయి సంస్థల లోపల ఈ మూడింటిని మనం చక్కగా హృదయపూర్వకంగా మనం తగినటువంటి అభివృద్ధి గావించుకోవాలి. In Sai organizations, we have to take into cognizance all these three wholeheartedly. ఈనాటి మానవుడు Man today విజ్ఞానంగా, భౌతికంగా ఎంతో అభివృద్ధిని పొందాడు. has progressed scientifically and from the worldly point. కానీ నైతికంగా దినదినములకు దిగజారిపోతున్నాడు. But he's demoralized. There's no morality. ఇది కారణం ఏమిటి? What is the reason? అనేక జన్మల యొక్క సంస్కారమని భావిస్తుంటారు. We feel that is the past actions are అది కాదు. responsible. No. మనలో ఉండినటువంటి అభిష్ట దోషములే దీనికి మూల కారణము. The mistake lies with the desires that we దేనిని entertain. మనము పొందాలి, What is that we should get? దేనిని మనం వదలాలి What we should drop? అనేటువంటి సత్యాన్ని చక్కగా గుర్తించాలి. We should know this truth ఈ clearly. డిస్క్రిమినేషన్ పవర్ సరైనటువంటి రీతిగా ఉండాలి. Discrimination power should be exercised ఈనాటి properly. మానవుడు డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. Man discriminates today. సెల్ఫిష్ డిస్క్రిమినేషన్, It's discrimination on selfish grounds. ఇండివిజువల్ డిస్క్రిమినేషన్. It is individual ఇది discrimination. డిస్క్రిమినేషన్ అనేటువంటిదే కాదు. It's no ఇది discrimination. విచారణకు ఏమాత్రమూ సరైనటువంటి అర్థం కాదు. It's not the proper meaning for this. ఫండమెంటల్ డిస్క్రిమినేషన్. Fundamental discrimination is necessary. నీకు, వానికి, వీనికి, వీరికి అందరికీ సమానత్వమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఆన్సర్ రావాలి. You should get a divine answer which is equal to everybody, to you and ప్రతి everybody. మానవుడు కూడా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. ఈ వస్తువు నాకు అవసరమా కాదా? Everyone discriminates whether I need this or not. కానీ నీకు అవసరం కాకపోవచ్చును. You may not need it. నీకు అవసరం కాలేదని దాన్ని విసర్జించకూడదు. Because you don't need it, అది you don't మరొకరికి drop it. అవసరంగా ఉంటుంటాది. Others may need it. ఇది డిస్క్రిమినేషన్ కాదు. There is no discrimination. అందరికీ ఇష్టమైనటువంటిదే సరి అయిన డిస్క్రిమినేషన్. The one that is acceptable to all is proper అందరికీ discrimination. ఇష్టమైనటువంటిది ఏమిటది? What is that liked by ఎవరు all? ద్వేషించవలసినటువంటిది ఏమిటది? What is that you should hate? ఆ ద్వేషించలేనటువంటి ఒక పదార్థము ప్రేమనే. It is only love that is beyond అందరికీ hatred. అవసరమైనటువంటిది ప్రేమనే. It is love that is needed by all. ఈ ప్రేమను 10 మందికి పంచడమే మన యొక్క సరైనటువంటి యొక్క సేవ. The true service lies in sharing this love with all. మన ప్రేమను తనకు తానే అనుభవించక తోటి మానవులకు కూడాను అందించి యావత్ సమాజమును కూడాను ప్రేమమయం గావించి తదుపరి జగత్తునే ప్రేమలో ముంచివేయాలి.
You should not be self-centered and contain the love all to yourself. You should share with everybody in society and pass on ఈ the entire ప్రేమ world. ఒక అంగడిలో పెట్టి అమ్మేటువంటిది కాదు. Love is not the one to be sold in పన్ను a నుంచి shop. మనం గిఫ్ట్ పొందేటువంటిది కాదు. It cannot be gifted by లేక anybody. ఏ కంపెనీ నుంచి కూడా సప్లై చేసేటువంటిది కాదు. Nor can it be supplied by ప్రేమ any company. తన యందే ఉంటున్నది. It is within you. తనకు తానే ఆవిర్భవింప చేసుకోవాలి. You have to see that it originates within అయితే you. ఆ ప్రేమను ఈనాడు పెడమార్గం పట్టిస్తున్నాము. But that love is along the wrong ప్రేమ direction. యొక్క దీనిని సరైన అర్థంగా తీసుకోలేకపోతున్నాము. We are not knowing the true meaning of ఐ లవ్ love. యూ, ఐ లవ్ యూ అంటావు, అది చాలా సులభమే. We say, I love you. It's quite easy and ఈ simple. లవ్ అంటే ఏమిటి? What do you mean by love? కేవలము ప్రేమిస్తున్నానని ఈ ప్రేమను ప్రవేశపెడుతున్నారు. We say we love and use in that sense. ప్రేమకు ఇది అర్థమే కాదు. There is no meaning of love at ఇది all. కేవలం అటాచ్మెంట్ యొక్క అర్థము. It is only the attachment. ప్రేమ అనేటువంటి ఒక పరమాత్మనికి సరైనటువంటి ఒక మారు పేరు. Love is the other name of God. భగవంతుని యొక్క పేరే ప్రేమ. The name of God is love. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. అతనికి ప్రేమ స్వరూపుడు అని పేరు. He is the embodiment of love. కనుకని ఆ ప్రేమను పరమాత్మునిగా మనం భావించాలి. Therefore, I have to consider love as ఈ divine. తుచ్చమైనటువంటి ప్రేమలంతా కూడా భార్య ప్రేమ, బిడ్డ ప్రేమ, ధన ప్రేమ, ధాన్య ప్రేమ, బంధు ప్రేమ, ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి. The love towards wife and the family and the wealth, they are all temporary. కనుక ఈ అనిత్యమైనటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటిది కాదు. That which is transient, you cannot consider it valuable. కనుక అది దానిని ప్రేమ అని చెప్పడానికి కూడా వీలు లేదు. It's not possible to call it love. అది అటాచ్మెంట్. It is attachment. ప్రేమ అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ప్రేమ. Love should originate from the heart. అది దైవ ప్రేమ. That is divine love. కనుక అట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను తాను ఆవిర్భవింప చేసుకోవాలి. Everyone should see that he will have this divine love. అట్టి ప్రేమ ఈనాటి మానవులు యందు చాలా అరుదుగా కనిపిస్తున్నది. Such divine love is rare today. కొంతకాలం సంస్థల్లో పనిచేస్తుంటారు. Some work in the organization. తదుపరి ఈ ప్రేమను ప్రపంచంలో ప్రవేశపెడతారు. Then they direct this love on the world. తదుపరి అందులో బంధింపబడతారు. Then they are bound there. ఈ ప్రేమ తరిగిపోతుంది. And the love diminishes. లౌకిక ప్రేమ పెరిగిపోతుంది. And the love of the ఈ world. తరిగేటువంటి యొక్క ప్రేమను ప్రేమగా భావించుకోవటం అదే మూర్ఖత్వము, అదే అజ్ఞానం. It is ignorance. It is foolishness. If we consider this love as the one main thing, love never diminishes. ప్రేమతత్వాన్ని సరి అయిన అర్థం చేసుకొని సమాజంలో ప్రవేశపెట్టాలి. We should